అయితే ఇవన్నీ ఒక పక్కకు పెడితే ఒక ఒక గ్రూప్ ఆఫ్ హిందూస్ ఉన్నారు. మా కాన్స్టిట్యుయెన్సీస్లో హిందూస్ పోలింగ్ బాగా జరిగింది. ఎంఐఎం వాళ్ళు పెద్దగా పోలింగ్ చేయలేదు కాబట్టి మాధవీలత కొద్దిలో బయటపడి గెలుస్తుంది అనే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇది ఒక ప్రత్యేకమైన టాక్. రిమోట్ ఛాన్సెస్ అనుకో, డెఫినెట్గా రిమోట్ ఛాన్సెస్ అనుకో. ఎంఐఎం వాళ్ళు తలుపులు కొట్టేయాలంటే వాళ్ళు ఓట్లు వేయలేదు. హిందువులు గతంతో పోలిస్తే కొంత ఎక్కువ మంది సంఘటితంగా ఓట్లు వేశారు కాబట్టి ఈమె కూడా బార్డర్లో గెలిచే ఛాన్స్. అసలు ఇది చూసే సాయంత్రం పూట ఎంఎంఎల్ ప్రతి ఇంటి తలుపు తట్టి ఓటేసిన అయిపోతే అయిపోమని సేఫ్ సైడ్ ఏదైనా కావచ్చు కదా. ఈసారి హిందూస్ బాగా ఐకమత్యంగా కలిసి ఓటేశారు మాధవీలత కోసం. కాబట్టి ఎందుకు ఛాన్స్ తీసుకోవాలి అని ఇల్లు కొట్టి, మీరు ఈవినింగ్ ఒక షాట్లో చూస్తే మన సిటీ కమిషనర్ వచ్చాడు. వస్తే ఆల్మోస్ట్ ఓవైసీ చేతులు కొట్టాను, సార్ ఎస్ సార్ నో సార్ అని ఎంతో భయభక్తులతో అసలు ఆయన పోలీసులను కేర్ చేయడు, డీజీపీ లెవెల్ కేర్ చేయడు. కమిషనర్ వస్తే ఎస్ సార్ అరే క్యా చలే జాओ आपका ఓట్ అయితే చలే జాओ అని జనాల్ని పంపిస్తున్నాడు. అటు చలే జాओ అంటున్నాడు, ఇటు లోపల బొమ్మని చెప్తున్నాడు. 2009లో డీజీపీనే హెచ్చరించిండు కదా. హెచ్చరించినవాడు కమిషనర్ ఒక చోట ఒక బూత్ దగ్గరికి వచ్చి కొంత కాంగ్రిగేషన్ ఉంటే మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి, బండ్లు తీయాలని చెప్తుంటే ఈయన కూడా ఆయన కోఆపరేట్ చేశాడు. సో ఇట్లాంటి పరిస్థితి ఫస్ట్ టైం హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలో. ఏదేమైనా ఎంత ఓటింగ్ జరిగినా అంతా బోగసే జరిగింది. ప్రతి బూత్లో ఇంపర్సనేషన్ జరిగింది. ప్రతి బూత్లో ఈవినింగ్ ఓటింగ్ టైం తర్వాత కూడా జనాలు పోయి ఓట్లు గుద్దుకున్నారు. దానికి సింపుల్ టెస్ట్ ఏంటంటే రిజిస్టర్ అయిన నేమ్స్, నెంబర్స్, ఈవీఎంలో అన్ని నెంబర్లు వచ్చినాయా లేదా టాలీ చేయాల్సిందే. సింపుల్ అది. అందులో 1000 ఓట్లు వస్తే ఇందులో 900 వచ్చినాయి అంటే 100 బోగస్ అని అర్థం. పేరు లేదు, ఊరు లేదు, నెంబర్ లేదు, ఎట్లా ఓటు పడింది అంటే ఊరికే బటన్ నొక్కారని అర్థం. నువ్వు రిలీజ్ చేయి, నేను నొక్కేస్తాను అర్థం. అవసరమైతే ర్యాండమ్గా వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్లు కూడా వెరిఫై చేయడం తప్పు లేదు. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డా లేకపోతే ఎంప్లాయ్మెంట్ కార్డా ఏదో ఇస్తే ఆ ప్రూఫ్ను కూడా ఒకసారి వెరిఫై చేయడం కూడా తప్పలేదు. తప్పకుండా ప్రతి బూత్లో చెక్ చేసి రివ్యూ చేసి ఆ తర్వాతే రిజల్ట్ ఇవ్వాలి. ఒకవేళ ఇస్తే అంతకుముందే అన్ని దొంగతనాలను బయటపడితే మొత్తం ఎలక్షన్ క్యాన్సిల్ చేసి అవతల పడేసి ఫ్రెష్ పోల్ షుడ్ బి ఆర్డర్డ్ ఇన్ హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ. జూన్ 4 దాకా టైం ఉంది, మంచిగా మస్తు టైం ఉంది, బోలెట్ టైం ఉంది. ఒకవేళ మనోళ్ళందరూ ఏదైనా రివ్యూ చేసి పలానా బూత్లలోనే జరిగింది, మిగతాది కొంచెం బాగానే ఉంది అనిపిస్తే అక్కడ రీపోల్ అయినా అడగాలి. అంతేగాని వాడు ఏం చెప్తే అది రిజల్ట్ ఒప్పుకోకూడదు. కనీసం స్పెసిఫిక్ పోలింగ్ ఎన్నో సందర్భాలలో 3-4 ఏళ్ల తర్వాత అన్యాయం జరిగింది అని, పలానోడు గెలవలేదు ఈయన గెలిచాడు అని. పొన్నాల లక్ష్మయ్య విషయంలో జరిగింది అది, అరుణ విషయంలో జరిగింది అది. ఎన్ని 4 ఏళ్ల తర్వాత. సో కౌంటింగ్ కూడా చేతులు ఎత్తేయకూడదు, గట్టిగా కూర్చొని చూడాలి. అది వాడు డబ్బాలో ఒకటి నొక్కి ఇంకోటి పేరు చెప్తే నువ్వు ఏం చేయగలవు? ఏం చేయలేవు. అవును. ఫర్ ఎగ్జాంపుల్ నీకు చెప్తాను, పాట్లక్కనో అదేమంటారు, చిట్టీలు తీసి మనం గేమ్ ఆడితే ప్రైజ్ వస్తాయి, ఏమంటారు దాన్ని? రాముడు సీత ఆట ఆడుతుండే కాదు, క్లబ్స్ లో ఆడుతుంటారు, ఏమంటారు దాన్ని? నాకు కూడా ఐడియా లేదు. ఇట్లా తిప్పి ఆడతారు కదా. అవునవును. ఆ ఆడిన దాంట్లో పెద్ద పెద్ద ప్రైజులు ఉంటాయి. అవును. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆ క్లబ్లో ఎవడైతే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారో ఆ చిట్టి తీస్తాడు, చిట్టిలో నా పేరు ఉంటుంది, కానీ నువ్వు సతీష్ నాకే వచ్చింది, సతీష్ నాకే వచ్చింది. ఎవడు పోయి అది సతీష్కి వచ్చిందా లేదా చూడడు. అంతే, అర్థమైంది. సతీష్ అరే నాకు వచ్చింది అంటాడు, అది పోతుంది, కానీ ఇక్కడ వేరే పేరు ఉంటుంది. అట్లానే డబ్బాలో నొక్కింది అది ఎంఐఎం ఓటా కాదా అది చూడటానికి కనీసం ఈ బీజేపీ వాళ్ళు పోయి ఆడ కూర్చోవాలి. ప్రతి డబ్బాలో నొక్కింది ఎంఐఎంకు వస్తే మంచిది, బీజేపీకి వాళ్ళు ఎక్కువ వచ్చినా కూడా అది ఎంఐఎం చెప్పి రాసేసినా ఏం ఆశ్చర్యం లేదు. లెక్కలు తెలిసిపోతాయి, ఏ పోలింగ్ బూత్ ఎవరి డామినేషన్ అని తెలిసిపోతుంది. క్రాస్ చెక్ చేయకపోతే ఒకటిదొకటి చెప్తారంటున్నాను. డెఫినెట్గా చెప్తారు. ఎట్లాగో ఒక గీట్రాయి ఉంది కదా, ఎట్లయినా ఎంఐఎం గెలుస్తుంది, ఆ సీట్ విడిచిపెట్టేయండి అని ఉంది కాబట్టి అడిగేటోడు ఎవడు? ఒక 100 ఓట్లు తేడా వస్తుందంటే ఇటు దాటి చెప్పొచ్చు. అంతే, సింపుల్. ప్రతి పోలింగ్ బూత్లో 100 వచ్చినట్టే మీకు ఆటోమేటిక్గా 2 లక్షల ఓట్లు. పోలింగ్ వరకు ఎంత హడావుడి, ఎంత చెకింగ్, ఎంత అదంతా ఉంటుందో కౌంటింగ్ అప్పుడు ఉండదు. ఓకే, ఈవీఎంలో కూడా ఏమార్చరేమో అనిపిస్తుంది. మరి చేయొచ్చు. ఇప్పుడు మన తిరుపతిలో జరిగింది కదా గొడవ, ఈవీఎంస్ చెక్ చేసుకొని వస్తుంటేనే అతని మీద మర్డర్ అటెంప్ట్ అయింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేయించి. ఎందుకు? అక్కడ ఏదైనా జరుగుతుందా అని పోయి చెక్ చేసుకోవడానికి పోతే దాడి జరిగింది. ఈవీఎంస్లో
ఒక ఈవీఎంలో ఒక 4 చోట్ల 4 ఈవీఎంలు వేరే లోడ్ చేసి రీప్లేస్ చేస్తే ఏమడుగుతాం? స్ట్రాంగ్ రూమ్లకు వీళ్ళు పోయేదమ్ము ఉండదు, ఎవరిని రానివ్వలేరు సిచ్యువేషన్. సో ఏది ఏమైనా జరగచ్చు. లాస్ట్ ఓటు వరకు అప్రమత్తంగా లేకపోతే రిజల్ట్ ఇటది అటు కూడా కావచ్చు. అట్లా అయ్యి మళ్ళీ కోర్టులో బయటపడి మళ్ళీ క్రాస్ చెక్ చేసి మొన్న అరుణ గెలిచింది. ఆల్మోస్ట్ టర్మ్ అయిపోయిన టైంలో ఈమె గెలిచిన క్యాండిడేట్ అని చెప్పారు. ఎంత ఆశ్చర్యం చూడు. మన దగ్గర అయితే ఎలక్షన్ ఆఫీసర్సు, హైదరాబాద్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎవరో కానీ మొత్తం బంగిల్ చేశాడు. ఈ హైలీ ఫెయిల్, ఇట్స్ ఎ ఫెయిల్యూర్. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఉన్నోడిని డిలీట్ చేసి పడేశారు, చేశారు. ఏదైతే 5 లక్షల ఓట్లు మేము డిలీట్ చేయించాము అది అంటున్నాం, అదంతా అబద్ధం. అది అవ్వలేదు అసలు. వీళ్ళు చెప్పాడు మాటకి, అందరూ అనుకున్నారు 5 లక్షల ఓట్లు బోగస్ ఓట్లు పోయినాయట, ఈసారి ఓవైసీ గెలవడు, అదంతా కానే కాదు. అది ఉల్టా అయింది. ఉన్న ఓట్లు పోయినాయి దానివల్ల, ఆ రిక్వెస్ట్ వల్ల ఉన్న ఓట్లు పోయినాయి. ఏదో ఫీల్ అవుతారని చెప్పేసి దొంగ ఓట్ల పేరు మీద మంచి ఓట్లన్నీ తీసేసి దాంట్లో ఒక మైనస్ వచ్చేసింది.